హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అదేవిధంగా చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ మొత్తాన్ని నేను కలిశాను. మా బీఫార్మసీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 3-4 మంత్స్ వరకు మేము ఎవరిని కలవలేదు. కానీ ఈ గ్రాడ్యుయేషన్ దయ అంటూ మొత్తాన్ని ఈరోజైతే మేము కలిసేసాము. వాళ్ళు కూర్చున్నోళ్ళందరూ ఏందంటే వీళ్ళందరూ ఏందంటే బీఫార్మసీ వాళ్ళు. వీళ్ళందరూ మా సూపర్ సీనియర్స్, అంటే వీళ్ళు ఫార్మ్-డీ వాళ్ళు. బేసిక్‌గా ఏందంటే బీఫార్మసీ ఏందంటే 4 ఇయర్స్, ఫార్మ్-డీ వాళ్ళైతే 6 ఇయర్స్. అలా ఈరోజు ఫార్మ్-డీ కంప్లీట్ అయిన 6 ఇయర్స్ వాళ్ళు, బీఫార్మసీ కంప్లీట్ అయిన 4 ఇయర్స్ కంప్లీట్ అయిన మేము అందరం అయితే గ్రాడ్యుయేషన్ తీసుకోవడానికైతే వచ్చేసాము. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ 4 ఇయర్స్‌లో మేము చేసిన ఆనందాలు, మేము చేసిన అల్లరి, ఇవన్నీ చూసుకుంటూ, నవ్వుకుంటూ చాలా సంతోషంగా అయితే ఎళ్ళాము. ఒకవైపు ఏందంటే చాలా బాధగా ఉంది. ఫ్రెండ్స్ అందరిని మిస్ అయిపోయాము. మన అల్లరి చేసే పీరియడ్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంక మన కెరీర్ మీద ఫోకస్ చేయాలి కదా అని ఒక ఆలోచన. ఇంకో వైపు ఏందంటే ఎన్నో ఆలోచనలు, టెన్షన్‌లతో అయితే అందరం కలుస్తూ, ఆలోచిస్తూ వెళ్తూ ఉన్నాము. ఫైనల్‌గా అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. గెస్ట్ లెక్చర్స్ అయితే ఇచ్చేస్తూ ఉన్నారు. అలా గెస్ట్ లెక్చర్స్ అయిపోయింది. ఇంక స్టూడెంట్స్ అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టేజ్ మీదకొచ్చి వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకుంటున్నారు. అదేనండి డిగ్రీ సర్టిఫికేట్ అయితే తీసుకుంటున్నారు. అలా పేరెంట్స్‌తో వచ్చినోళ్ళైతే అలాగా, లేదంటే విడిగా అయినా గానీ సింగిల్‌గా అనేది తీసుకుంటూ ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే మా సీనియర్స్ చూసుకుంటుంటే మేమక్కడ ఈ హెల్పర్స్‌గా ఇది చేస్తూ ఉన్నాం. ఈరోజు మేమే గ్రాడ్యుయేషన్ తీసుకోవడానికి వచ్చేసాము. ఫైనల్‌గా అయితే ఇదంతా ఈ కనబడే వాళ్ళందరూ మా బ్యాచోళ్ళు. ఆల్మోస్ట్ మా స్ట్రెంత్ అయితే 100 మెంబర్స్ అయితే ఉన్నాం మా స్ట్రెంతు. ఇది మొత్తం మా ఓవరాల్ మా బీఫార్మసీ బ్యాచ్ ఇదంతా. దాదాపుగా అయితే ఎవరు స్కిప్ అవ్వలేదు. మాక్సిమం అందరం వచ్చాము. ఎందుకంటే మరలా కలవలేం కదా జీవితంలో. అలా మా గ్రాడ్యుయేషన్ అయితే ముగిసింది.